హాయ్ అండి. నా పేరు ప్రశాంతి అండ్ మై ఛానల్ నేమ్ ఈస్ స్వీటీ ఉదయ్స్ ఛానల్. ఈరోజు మనం ఒక మంచి కథ కోసం మాట్లాడుకుందాం. రామాపురం అనే ఊరిలో ఒక అందమైన ఫ్యామిలీ ఉండేది. వాళ్ళకి శృతి అనే ఒక అమ్మాయి ఉండేది. తను ఒక కాలేజ్‌లో డాన్స్ టీచర్‌గా వర్క్ చేస్తుండేది. తనెప్పుడూ కలలు కంటూ ఉండేది. ఎలాంటి హస్బెండ్ తనకొస్తాడు అని. శృతి ఒకరోజు తన ఫ్రెండ్ బర్త్‌డే పార్టీలో అర్జున్ అనే ఒక అబ్బాయిని కలుస్తుంది. వాళ్ళు ఒకరికొకరు నచ్చడంతో రోజు మెసేజ్‌లు, కాల్స్ చేసుకునేవాళ్ళు. వీలైనప్పుడు కలుస్తూ ఉండేవాళ్ళు. అర్జున్ అంటే శృతికి చాలా ఇష్టం. అర్జున్ కూడా శృతిని మూవీస్‌కి, కాఫీ డేట్స్‌కి తీసుకెళ్ళేవాడు. అర్జున్ ఒకరోజు శృతిని వాళ్ళ పేరెంట్స్‌కి పరిచయం చేస్తాడు. శృతి కూడా అర్జున్ కోసం వాళ్ళ ఇంట్లో చెప్తుంది. ఇద్దరి ఫ్యామిలీస్‌కి నచ్చడంతో ఇద్దరు ఫ్యామిలీస్ కూడా పెళ్లి మాటలు మాట్లాడుకుంటారు. వాళ్ళ ఎంగేజ్‌మెంట్ చాలా ఘనంగా జరుగుతుంది. ఎంగేజ్‌మెంట్ అయిన కొన్ని డేస్‌లోనే మ్యారేజ్ డేట్ కూడా ఫిక్స్ చేస్తారు. పెళ్లి రోజున అర్జున్ మండపానికి రాడు. ఎందుకు అంటే అర్జున్‌కి మూవీ ఛాన్స్ వస్తుంది. ఆ మూవీ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ తన కూతురిని పెళ్లి చేసుకుంటేనే ఛాన్స్ ఇస్తాను అంటాడు. అర్జున్ ప్రేమ కన్నా కెరీరే ఇంపార్టెంట్ అనుకుని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని వెళ్ళిపోతాడు ఇంటి నుండి. ఇదంతా తెలియక పెళ్లి మండపం దగ్గర అందరూ అర్జున్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలిసి శృతి చాలా బాధపడుతుంది. అప్పుడు అర్జున్ వాళ్ళ పేరెంట్స్ శృతికి ఎలాంటి అన్యాయం జరగకూడదని అర్జున్ అన్నయ్య అయిన సుధీర్‌కి శృతినిచ్చి పెళ్లి చేస్తారు. మ్యారేజ్ అయిన తర్వాత నుండి సుధీర్ శృతిని చాలా ప్రేమగా చూసుకుంటాడు. కావలసిన నగలు, చీరలు అన్నీ కొంటాడు. ఇదంతా చూసి ఒకరోజు శృతి సుధీర్‌తో "నా వల్ల నీ జీవితం పోయింది" అని అంటుంది. అప్పుడు సుధీర్ మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. "శృతి, నీ వల్ల నా లైఫ్ ఏం పోలేదు. నేను నీ దగ్గర ఒక విషయం దాచాను. చెప్పకూడదు అనుకున్నాను. కానీ నువ్విలా బాధపడడం చూడలేక చెప్తున్నాను. నేను నిన్నెప్పుడో ఇష్టపడ్డా. కానీ నీ మనసులో నేను లేను అని నీతో ఈ విషయం ఎప్పుడు చెప్పలేదు. ఇదంతా ఎందుకు జరిగిందో నాకు తెలీదు. కానీ నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఇప్పుడు నిన్ను ప్రేమగా చూసుకుంటాను. ఎప్పటికీ ఇలానే ఉంటాను." సుధీర్ ప్రేమను అర్థం చేసుకున్న శృతి సుధీర్‌తో హాయిగా జీవితం సాగిస్తుంది. వాళ్ళకి పడినట్టు బిడ్డ కూడా పుడుతుంది. ఇది ఈరోజు కథ. నచ్చితే ప్లీజ్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వీటీ ఉదయ్స్ ఛానల్. థాంక్ యూ.